సార్ వచ్చేసారు. బాగా కంటెంట్ వాళ్ళు ఉన్నారు కదా అక్కడ వాళ్ళు చేస్తున్నారు. మరి మా హెచ్ఎం గారు 1988 సంవత్సరంలో డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా అపాయింట్. ఎంతో మంది విద్యార్థులను మంచి ప్రయోజనంగా తీర్చిదిద్ది మరి ఈ రోజున ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో పదవీ విరమణ చేసుకోవడం అనేటువంటి చాలా ఆనందదాయకం. ఎందుకంటే మాకు చిన్నరావు మాస్టర్ని చూడగానే ఒక పెద్ద ఆయన అనేటువంటి భావం కాదు. ఇచ్చేటంటే కరీంనగర్ హెడ్ మాస్టర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. నేను అప్పుడు 2012లోనే మళ్ళీ రాజమండ్రి డివిజన్కి రావడం అనేటువంటి జరిగింది. మరి కరీంనగర్ హై స్కూల్ అంటే అప్పుడు చాలా పెద్ద హై స్కూల్. అంత పెద్ద హై స్కూల్ కూడా మరి మాస్టర్ ముందు మాస్టర్ తర్వాత మిమ్మల్ని నమ్మాను. చాలా గుండెలో పెట్టుకుంటుంది. అయినా నన్ను నమ్మి పుస్తకాల పేరు లేకుండా ఈ విధంగా వరకు అని అనగానే రాముడు తన బ్యాగ్ పుస్తకాన్ని తీసాడు. లేకపోతే కాన్ఫరెన్స్లో అప్లికేషన్స్ తీసుకునే టైంలో కానివ్వండి, ఇతరత్ర ప్రమోషన్ లిస్టులో వెరిఫికేషన్ సమయంలో కానివ్వండి ఎంతో కష్టపడి చేయడం జరిగింది. మాట్లాడాలి, ఏం మాట్లాడాలని ఉదయం నుంచి ఆలోచిస్తుంటే ఆయన వేసుకున్నటువంటి బట్టలు ఎంత స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయో అంత స్వచ్ఛమైనటువంటి వ్యక్తి. 36 సంవత్సరాల సుదీర్ఘమైన సర్వీస్ అంటే 30 years ఏమో సర్వీస్ అంతా కూడా లెంగ్తీ సర్వీస్ కింద లెక్క. 80sలో బయలుదేరిన వాళ్ళు అందరం 89 అయి ఉంటారు. అదే 89 అయితే ఇప్పుడు 36 కదా. ఏ టీచర్ కానీ సరే అతనంటే ఒక అభిమానం. మరి అంతటి ఉన్నతమైనటువంటి చిన్న స్థాయి నుంచి కూడా ఆ చదివే విధానం కానీ టీచర్ల మన్నలు కానీ పొందేటటువంటి విధానాన్ని అలాగే రన్ చేస్తూ మరి ఇప్పటి టీచర్స్ లోకంలో హెడ్ మాస్టర్గా మంచి పేరును సంపాదించుకుంటే మాస్టర్ అతను. మరి నాకైతే ఫ్రెండ్ అయినప్పటికీ కూడా అతని పెద్ద తరహాకి నేను మాస్టర్. ఎంతో ఆనందదాయకమైనటువంటి మాట ఇది. ప్రత్యేకించి వారికి వారి కుటుంబ సభ్యులకి ఎందుకు చెప్తున్నానంటే ఈనాటి సమాజ పోకడలో ప్రత్యేకించి విద్యారంగంలో లాస్ట్ 10 yearsగా చాలా పని ఒత్తిడి ఎన్నో ఉండాల్సిందే. సో ఆ విధంగా ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్త చేసేవాళ్ళు. అలాగే నేను ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేశానంటే 2023 ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు మేమందరం కూడా వెరిఫికేషన్ అనేది
ఎస్కేవిటి కాలేజీలో మా మిత్రులందరూ కలిసి అయితే మంచి సలహా చేస్తాడు. ఒక్క రిస్క్ ఉండదు మనకి. ఆయన అయితే డ్యూటీ హ్యాపీగా జరుగుతుందని చెప్పేసి చెప్తారు. అలాంటి స్థితప్రజ్ఞుడు మా మిత్రులను చెప్పుకుంటే నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే ఆయన ద్వారపూడిలో పనిచేసినప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాక ఆ ప్లేస్లోకి త్రినాథరావు గారు వచ్చారు. నేను 7 ఏళ్ళు మెత్తుబాటులో పనిచేశాను. 7.5 సంవత్సరాలు పనిచేసి నేను నా స్టాఫ్ ఎంతో కష్టపడి ఒక పరిస్థితిలో ఉన్న పాఠశాలను తీసుకొచ్చి చాలా తీర్చిదిద్దాం. చివరిలో ట్రాన్స్ఫర్స్ వస్తాయి అనుకున్నప్పుడు నాకు ముఖ్యంగా నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పాఠశాలను ఒక స్టేజ్కి తీసుకొచ్చాం మనం అందరం కలిసి ప్రయత్నం చేసి. దీన్ని కొనసాగించే హెచ్ఎం గారు వస్తారా రారా, దీనికి మీ పాఠశాలను కానీ ఈ స్టాఫ్ని కానీ బాగా చూసుకునే ప్రధానోపాధ్యాయులు వస్తారా రారా అని చెప్పేసి మనసులో ఒక చిన్న కలత ఉండేది. ఎప్పుడైతే త్రినాథరావు గారు ఉపాధ్యాయులు ఓ మంచి అంకిత భావంతో అధికారులను గౌరవిస్తూ ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ఒక పాఠశాలను ఒక మంచి మార్గదర్శకంలోనూ తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తి. ఎందుకంటే చేతి వేళల్లో లెక్కించదగిన వారిలో త్రినాథరావు మాస్టర్ ఒకటి. ఎందుకంటే అతని గురించి నేను గొప్పగా చెప్పట్లేదు. ఏ విషయం కూడా జాబ్ చార్ట్ ప్రకారంగా ఈ వర్క్ చేయాలి అని అంటే ఆ వర్క్ని ఇన్ టైం విద్యాశాఖ అధినేత మహారాజు అలాగే బంధుమిత్రులకు ఆత్మీయులకు మా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా హెచ్ఎం గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలని మా ఉపాధ్యాయ బృందం కోరారు. నిజానికి నేను చాలామంది హెచ్ఎం గారు పనిచేశాను. నేను పనిచేసిన హెచ్ఎం గారు కూడా చాలా యాక్టివ్ మంచిగా ఉండేవారు. అలాగే త్రినాథరావు గారి యొక్క ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్ టు ఆల్ అదర్ హెచ్ఎంస్. ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే మా స్కూల్లో ఆయన వచ్చిన కాడి నుంచి ఏ ఒక్క టీచర్ని కానీ హత్య చేయలేదు. నిజానికి అంటే ఆ పని చేసినా చేయకపోయినా ఆయన చేసేస్తూ ఉంటే మాలో ఒక మూమెంట్ ఒక మోటివేషన్ వచ్చేసి అవి బాబు మేస్టర్ మా పని చేసేస్తున్నారని గౌరవంగా పనిచేసేటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇలాగా ఏర్పాటు చేసినటువంటి మా పాఠశాల ఉపాధ్యాయులకి నా యొక్క కృతజ్ఞతలు, నమస్కారాలు. నేను ఇక్కడ మొట్టమొదటి నా తల్లిదండ్రులు, అదేవిధంగా మరి వారికి పాదాభివందనం చేస్తున్నాను. అలా ఇక్కడ వేదిక మీద ఉన్నారు మా పెద్దమ్మ గారు, మా పెద్దమ్మ గారు. మాది ఉమ్మడి కుటుంబం. సుమారు 30 సంవత్సరాల పైన మరి మేము ఉమ్మడి కుటుంబంగా జీవించాం. మా పెద్దనాన్నగారు 5 మంది పిల్లలు, మేము 5గురు, మొత్తం 10 మంది ఇంట్లో పిల్లలు. మరి మా తల్లిదండ్రులు అందరూ కూడా మరి ఒక పెద్ద కుటుంబం ఆ రోజుల్లో. మరి ఇప్పుడు నా గురించి చాలా మంది చెప్పారు, కష్టపడి పనిచేస్తారని. అది మా తల్లిదండ్రుల నుంచి నాకు సంక్రమించింది. మా ఇంట్లో మొట్టమొదట మా పెద్దనాన్నగారు, మా నాన్నగారు మాకందరికీ కూడా చాలా కష్టపడి పనిచేయడం, మరి వారి ద్వారానే మాకు ఇది సంక్రమించింది లక్షణం. తర్వాత మరి నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి నా గురువులు మా మిత్రులు అబ్బాయి గారు చెప్పారు. నేను హై స్కూల్ గురుకులంలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ ఏమో CGKM కాలేజీలో చదివాను. డిగ్రీ ఏమో అనపర్తి AES కాలేజ్, ఇప్పుడు దాన్ని GPR కాలేజ్ అంటున్నారు. ఆ డిగ్రీ కాలేజీలో మరి BSc చదవడం జరిగింది. నా క్లాస్మేట్స్ అంతా ఇక్కడ వచ్చారు, వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరికీ తెలుసు. నేను ముఖ్యంగా మరి ఉపాధ్యాయుడు అవ్వాలనేటువంటి ఇన్స్పిరేషన్ ఎవరంటే మరి మా మ్యాథ్స్ లెక్చరర్ గారు తిమ్మన శాస్త్రి గారు. మా ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు. ఆయన స్ఫూర్తితో చాలా మంది మా బ్యాచ్లో మరి ఉపాధ్యాయ వృత్తిలో వచ్చారు.
మరి నేను ఆయన యొక్క మ్యాథ్స్ బోధించడం చూసి, టీచింగ్ చూసి, మరి ఈయనలా నేను కూడా టీచర్ అవ్వాలి అనేసి వెంటనే 85లో మరి బిఎస్సి అయిన వెంటనే బీఈడి ఎంట్రన్స్ రావడం జరిగింది. అప్పుడు విజయనగరం ఎంఆర్ కాలేజీలో సీట్ రావడం జరిగింది. అక్కడ బిఎస్సి బిఎడ్ పూర్తయిన తర్వాత మనకి 88లో ఒక చిన్న డిఎస్సి వచ్చింది. ఆ డిఎస్సి ద్వారా మరి ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడం జరిగింది. మొట్టమొదటిగా 1988వ సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున నలిపురం మండలంలో రామరాజు అనే గ్రామంలో మరి నా యొక్క ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఈ డిఎస్సి దగ్గర కూడా నేను ఒక వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పుడు ఆ రోజుల్లో మన తూర్పుగోదావరి జిల్లాకి ఒక యంగ్ కలెక్టర్ వచ్చారు. ఆయన ఎంతో చాలా నిజాయితీగా ఆ డిఎస్సి నిర్వహించి మరి ఎవరైతే ప్రతిభ వారిని మరి ఆ డిఎస్సిలో సెలెక్ట్ చేయడం జరిగింది. మరి అందులో నాకు డిఎస్సిలో సెలెక్ట్ అయిన వారు ఇప్పుడు మన జిల్లాలో చాలా మంది పనిచేస్తూ ఉన్నారు. వారిలో మనం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది మరి మనకి డివైఓగా చేసి పదవీ విరమణ చేసినటువంటి మరి విష్ణుమూర్తి గారు, అలాగే మరి మొన్ననే పదవీ విరమణ చేసినటువంటి ఆదినారాయణ గారు, ఆల్చారులో పదవీ విరమణ చేసినటువంటి ఆదినారాయణ గారు, ఇలా చాలా మంది మరి ఆ డిఎస్సి ద్వారానే మేము ఉపాధ్యాయ వృత్తిలోకి అప్పటి కలెక్టర్ గారు ఎంతో నిజాయితీగా మరి మాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మరి ఎంతో మక్కువతోటి, ముఖ్యంగా మా మ్యాథ్స్ లెక్చరర్ గారు తిరుమల శాస్త్రి గారు స్ఫూర్తితోటి మరి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి మరి అదే నిబద్ధతతోటి పనిచేయడం జరిగింది. 20 సంవత్సరాలు మరి స్కూల్ అసిస్టెంట్గా రామరాజు గారు, పొడగట్లపల్లి, ద్వారపూడి బాయ్స్ హై స్కూల్, ఈ 3 స్కూల్స్లో మరి స్కూల్ అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. తర్వాత 2009లో జిహెచ్ఎం గ్రేడ్ 2గా మరి పదోన్నతులు పొంది మొట్టమొదటి 6 నెలలు వేమగిరి ఉన్నత పాఠశాలలోను, తదుపరి బడికరంగా ఉన్నత పాఠశాలలోను, తర్వాత కోరుకోడ మండలంలో గుమ్మలూరు ఉన్నత పాఠశాలలోను, ఇంక చివరి 2 సంవత్సరాలు మరి సీతానగరం మండలం మేకపాడు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేయడం జరిగింది. నాకు ముఖ్యంగా మరి ఈ ఉపాధ్యాయ వృత్తిలో వచ్చిన తర్వాత కూడా చాలా మంది డివైఓలు, డిఈఓలు వారి యొక్క స్ఫూర్తితో కూడా మరి నన్ను నేను ఇంకా మెరుగుపరుచుకొని ఈ ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించడం జరిగింది. అటువంటి వారిలో మరి ఇప్పుడు మన గౌరవ జేడీ సర్వీసెస్లో ఉన్న శ్రీ అబ్రహం సార్ గారు మరి సుమారు వారితో 10 సంవత్సరాలు మరి ఇక్కడ ఈ హెచ్ఎంగా వారు మనకి వారితో కలిసి వారి గైడెన్స్లో పనిచేయడం జరిగింది. అదేవిధంగా మరి కడిపురం హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు విష్ణుమూర్తి గారు మరి వారు ఎంతో సహాయ సహకారాలు అందించి నేను అక్కడ 780 మంది విద్యార్థులు ఉన్నటువంటి పెద్ద స్కూలు, మా కృష్ణరాజు గారు ఇక్కడే ఉన్నారు, మరి మురళీకృష్ణ గారు, చాలా మంది అక్కడ వారితో అక్కడ కలిసి మేమంతా ఒక టీమ్గా ఆ పాఠశాలని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి తరువాత కాలంలో మన హెచ్ఎంస్ అసోసియేషన్ ఉపాధ్యాయులు మరి ఇతర ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా శ్రీ కోలా సత్యనారాయణ గారు, శ్రీ రమణరావు గారు, మరి ముఖ్యంగా మన గణపతి గారు, వీరందరూ రామారావు గారు, వీరందరి సహకారంతో మరి ఈ 16 సంవత్సరాలు ప్రధాన ఉపాధ్యాయుడిగా మరి చాలా దిగ్విజయంగా పనిచేయడం జరిగింది. వీటన్నిటికన్నా నాకు చాలా ముఖ్యంగా సంతృప్తి ఇచ్చింది ఏంటంటే
రామరాజుల దగ్గర నుంచి కడిప్రంట హెచ్ఎం, తర్వాత గుమ్మలూరు హెచ్ఎంగా పనిచేసే కాలం వరకు కూడా చాలా మంది విద్యార్థులు మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా స్టూడెంట్స్ మంచి మంచి పొజిషన్లో, నాకన్నా ఉన్నతమైన స్థితిలో మరి చాలా మంది విద్యార్థులు హైదరాబాద్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళారు. అదేవిధంగా చాలా మంది విద్యార్థులు మంచి మంచి బిజినెస్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడికి నాకు నా స్టూడెంట్ నారాయణరావు వచ్చాడు. తన ఆంధ్ర బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా నాకు చాలా సంతృప్తి ఇస్తుంది. ఇంకా కొంతమంది విద్యార్థులు టీచర్స్గా ఉన్నారు. వారు కూడా ఇక్కడ మన గాడా హై స్కూల్లో కొల్లి కృష్ణాని సంస్కృత్ టీచర్గా పనిచేస్తున్నాడు. ప్రధానోపాధ్యాయ మిత్రులందరూ కూడా మరి చాలా చక్కగా ఇక్కడ విషయాలన్నీ చెప్పారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా బంధుమిత్రులందరూ కూడా చాలా దూరం నుంచి నన్ను ఇక్కడికి ఆశీర్వదించడానికి వచ్చారు. వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు చేసినటువంటి మా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అందరికీ నమస్కారాలు. ఎందువల్లంటే మరి మనం టైంకి ఆఫీస్కి వెళ్ళాలంటే ఆవిడ ఇంటి దగ్గర అన్నీ మనకి చేసి పెట్టాలి. మరి అదేవిధంగా మనం అక్కడ ఈరోజు అందరూ కూడా చెప్తూ ఉన్నారు, చాలా పని ఒత్తిడి అనేది ఉపాధ్యాయ వృత్తిలో చాలా ఎక్కువగా ఉంది. రెడ్డి గారి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ రండి సార్. బొమ్మూరు హై స్కూల్ హెడ్ మాస్టర్ నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరి ఎప్పుడు కూడా నాకు మరి పాఠశాలే ఇంకా విద్యార్థులు పాఠశాల అన్నట్టుగా ఇంతకాలం కూడా ఈ 36 సంవత్సరాలు కూడా గడపడం జరిగింది. మరి చాలా కార్యక్రమాలకు ఆవిడే వెళ్ళేది. నేను ఇంకా ఇద్దరు వెళ్ళాలి తప్పదనుకునే కార్యక్రమాలకే ఇద్దరు కలిసి వెళ్ళేవాడు. ఆ రకంగా మరి కుటుంబాన్ని ఆవిడ చక్కగా చూసుకున్నది. నాకు ఒకే ఒక అమ్మాయి, మా అమ్మాయి అల్లుడు ఒకసారి ఎదురుకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆశిస్తున్నాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యపాడు కొత్త పాత స్టాఫ్ అందరూ కూడా డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కొత్త స్టాఫ్ పాత స్టాఫ్ కూడా దయవచ్చి అందరూ స్టేజ్ మీద రావాలని ఆహ్వానిస్తున్నాం. అందరూ కలిసి మాస్టర్ని దయచేసి మనోడు ఒక్క నిమిషం కాస్త పక్కన వస్తుంటే వాడు గుర్తుపడతారు. కాబట్టి ఆ ఫోటో వాడు చెల్లి వాడు బావగారు వాడు చెల్లెలు అందరూ కూడా అక్కడ ఉన్నారు. అందుచేత ఇది స్వీట్ మూమెంట్ మీరు వేసిన చాలా లేకపోతే మీరు ఎంత గోల్డ్ చేయవేసిన ఓకే వాళ్ళంతా ఆపేసిన వాళ్ళకి ధన్యవాదాలు. కొంచెం జరగండి సార్, ఎందుకంటే మీ ఫోటో అన్నీ కూడా అందులో ఉంటాయి. లేకపోతే మిస్ అవుతారు. అయిపోయిన స్టేట్ క్లాస్
బిఎస్సీ కన్సల్టెంట్ ఓల్డ్ స్టూడెంట్స్ క్లాస్మేట్స్ అందరూ కూడా వ్యాసానికి ఘనంగా సత్కరిస్తున్నారు. కూర్చోమనండి. ప్రొఫెసర్ గారు ఎప్పుడో ఎక్స్ప్లెయిన్ ఉన్నారు, వ్యాసాన్ని సత్కరిస్తున్నారు. వెళ్ళండి సార్. జేఎంఎస్ గారు కూడా చాలా రెడీగా ఉన్నారు. శేఖర్ గారు రంగ సంబంధించిన ఫోటో కూడా తీసుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్యేలు సన్మానించారు. సామాజిక దయచేసి ఏది కానీ సహకరించిన వాళ్ళు దయచేసి వెంటనే కలిగించి భోజనాలు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇలా సన్మాన పత్రం రాశారు. ఇది మామూలుగా ఏదో చదువు అభివృద్ధి చేస్తారు. వారు రాశారు. వారికి ఉపాధ్యాయులు ధన్యవాదాలు. అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా సామాన్యుడు దయచేసి భోజనాలు కావాల్సిందిగా సంబంధించిన చాలా సభ్యులు నేర్చుకున్నారు. ప్రమోషన్ మీద వెళ్ళారు కదా. వారికి ధన్యవాదాలు. ఆత్మీయత ప్రేమ ఆప్యాయతకి ఈ ధన్యవాదాలు వారి కుటుంబ సభ్యులు